వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. జీవితంలో ఒక్కొక్క బుక్ లాంటిది ఏదైనా నా లైఫ్లోకి కనుక వస్తే విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని రాసుకుంటాను. ఎందుకంటే మీరు నేను ట్రావెల్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేది సెన్సేషన్ అనుకోండి. ఎలా కలిసాం, ఎలా స్టార్ట్ చేసాం, ఏ విధంగా ఉండేది అంటే బెనిఫిట్ అయినటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ రూపంలో ఇచ్చినటువంటి ఒక్కొక్క మాట వింటే మనసుకు ఎంతో తృప్తిగా కలిగేలాగా ఉంటుంది. అండ్ ఒక సబ్జెక్టు, అది కూడా ఒక సైకాలజీలో ఉండేటువంటి సబ్జెక్ట్ని మీరు ఎలా అంటే అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత తేలిగ్గా ఇవ్వటం జరిగింది. ఒక ప్రొఫెషనల్కి మాత్రమే తెలిసినటువంటి నాలెడ్జ్. రియలీ అప్రిషియేట్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రామ్ సార్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. థ్యాంక్ యూ నారాజు, థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్లో ప్రీవియస్ మనం చేసినటువంటి క్లాస్కి కొన్ని ఫీడ్బ్యాక్ వీడియోస్ వచ్చాయి కదా, అది ఒకసారి చూద్దాం. స్టిల్ ఇట్స్ గోయింగ్ గ్రేట్. చూద్దాం ఆడియన్స్ కూడా. అంటే ఈసారి అయితే విజువలైజేషన్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. ప్రాక్టీస్ ఉంటుంది. విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనే కొత్త ఎక్స్పీరియన్స్. పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈసారి క్లాసెస్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకుంటే డెఫినెట్గా ఒక్కొక్క కొత్త వరల్డ్లోకి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్లోకి రామ్ గారు తీసుకుని వెళ్తున్నారు. సెప్టెంబర్ 3rd నుంచి. ఓకే, సెప్టెంబర్ 3rd నుంచి 5 days పాటు ఉంటుంది. ఈ 5 రోజులు అద్భుతమైన అనుభవాన్ని వాళ్ళకి ఇవ్వాలని, ప్లస్ ప్రత్యేకంగా యోగ నిద్ర అన్న సెషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ యోగ నిద్ర అనేటువంటి సెషన్ కూడా ఎగ్జాక్ట్లీ గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అదే రోజు స్టార్ట్ అవబోతుంది అనమాట. ఏ రోజైతే వినాయక చవితి స్టార్ట్ అవుతుందో ఆ రోజే జరుగుతుంది. సో ఒకసారి ఫీడ్బ్యాక్ చూద్దాం. మీరు చెప్పిన ప్రాసెస్ లో నేను ఫాలో అవుతున్నాను సార్. అది విన్న తర్వాత మీరు ఏదైనా వస్తువు తీసుకున్న తర్వాత వాళ్ళకు ఫ్రీక్వెన్సీ ద్వారా మీరు అదే 50 రూపీస్ మాట్లాడితే 60 రూపీస్ అలా ఇవ్వండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో చూడని చెప్పారు కదా సార్. ఆ ప్రాసెస్ లో నేను అది చేశాను సార్. నాకు అది చాలా బాగా అనిపించింది. దానివల్ల కూడా నేను కొంచెం ఒక ప్లాట్ అమ్మాలనుకున్నాను సార్. అది కూడా అమ్ముడు పోయింది. వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది సార్. నాకు ఎంతో తృప్తిగా ఉంది. అది దాని మీద నాకు ఒక యాక్చువల్లీ చెప్పాలంటే ఒక 12.5 lakhs అమౌంట్ ఎక్కువ వచ్చింది సార్. I have seen a lot of videos, sir. చాలా మంది కూడా చూసాను నేను, ఎస్పెషల్లీ సుమన్ టీవీలో వచ్చేవన్నీ చాలా మంది చూసాను. బట్ ఐ గాట్ ఇంప్రెస్డ్ విత్ యువర్ వీడియోస్ సార్. రియల్లీ యువర్ వాయిస్ అండ్ ఇట్ సీమ్స్ వెరీ ఎడ్యుకేటివ్, ఇన్ఫర్మేటివ్. అంటే మామూలుగా ఇవన్నీ అందరూ చెప్తున్నారు కదా, వీడియోస్ ఫాలో అయితే సరిపోతుంది అని అనుకున్నాం కానీ, బట్ ఐ వాంట్ టు గో బియాండ్ దట్ సార్. ఎడ్యుకేటివ్ గా ఉన్నాయి, ఎస్పెషల్లీ నాట్ లైక్ అదర్ వీడియోస్. I got really very impressed with that, sir. That's why I joined in this session. But I really felt very happy, sir, after joining your session. And your voice is also like, it's a divine voice, directly speaking to God la anpichinchanu. Voice is very nice. So actually, I started my career at the age of 21, sir. So అప్పటి నుంచి నేను అర్న్ చేస్తూ ఉన్నాను. సో అర్న్ చేసినప్పటి నుంచి నా చాలా స్పెండింగ్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాను మనీ. సో ఇప్పుడు వరకు ఎప్పుడు నాకు డబ్బు అనేది లోటే రాలేదు. సో ఎప్పుడు కావాలో అప్పుడు నాకు అమౌంట్ వస్తూనే ఉంది. సో ఈ వీక్ ఏం నేను క్లాస్ విన్నాను, అది సేమ్ లైక్ మీరు ఏం చెప్తున్నారో, ఎంత స్పెండ్ చేస్తారో అంత మీకు రిటర్న్గా వస్తూనే ఉంటుంది. సో అది నేను లైక్ నాకు ఎక్స్పీరియన్స్ అయింది సో ఈ క్లాస్లో. సో అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ దట్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్, వాట్ యూ టోల్డ్, లైక్ పీపుల్ మీరు ఇలాగుండాలా అని. సో అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. లైక్ మీరు చెప్పే ప్రతి మాట, ప్రతిది కూడా నాకు ఇప్పుడు నేను కొన్ని పుస్తకాలు ఏదైతే బుక్స్ చదివాను అవన్నీ రివైండ్ చేసుకున్నట్టు అనిపించింది సార్ నాకు. మీరు చెప్పే ప్రతి దాన్ని ఆస్వాదించాను. ఈ రోజు క్లాస్ కూడా మీరు చెప్పిన ఏదైతే ఉందో అన్నిటికీ దరిదాపులోకి నేను రీచ్ అయ్యాను సార్. ఇంకా అంటే ఆ ఎంజాయ్మెంట్ మీరు చెప్పినట్టుగా ఆ ఫామ్ లో ఉన్నది సార్. నాకు కూడా ఒక 1 acre ఫామ్ పెట్టుకున్నాను, ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాను. దాంట్లో అన్ని ఫ్రూట్స్ పెట్టాను, దాంట్లో స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాను, దాంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టుకున్నాను. వీఆర్ ఎంజాయింగ్ మై లైఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మళ్ళీ ఫర్దర్ మీ క్లాసు ఎప్పుడు ఉంటుందని మాకు చెప్తే, నేను మా పిల్లలకు మీకు ముందు నా మెయిన్ కోరిక మీకు చెప్పాను సార్. పిల్లలు ఇద్దరు, ఒకరిని మా పాపని IPS, మా బాబుని IAS చేయించాలన్నది నా ప్రధానమైన కోరిక సార్. డ్రైవింగ్ లో ఉన్నాను కానీ పక్కన ఆపాను సార్, ఎందుకంటే ఈ క్లాస్ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఒక 1 minute లో షేర్ చేసుకుందామని. బిఫోర్ 1 year బ్యాక్ మీ వీడియోస్ నేను సుమన్ టీవీలో చూసాను అనమాట. చూసిన తర్వాత నేను చాలా వీడియోస్ చూశాను సార్. అంటే మీ ఒక్కరే కదా, XYZ నేమ్స్ చెప్పను నేను,
చూసిన తర్వాత ఆ XYZ నేమ్స్ ఎవరైతే చూశాక అవి నాకు అంత ప్రొఫెషనల్ అనిపించలేదు. అంటే కెరియర్ డెవలప్మెంట్ కానివ్వండి, బిజినెస్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, నాకు అంత అనిపించలేదు. మీరు మాత్రము చాలా ప్రొఫెషనల్గా, ఎథికల్గా నాకు టచ్ అయింది అనమాట. దానికోసం ఏంటంటే మిమ్మల్ని లాస్ట్ 2 times నేను అప్రోచ్ అయ్యాను మీ వాళ్ళ మీ అసిస్టెంట్స్తో. కానీ నాకు టైం కుదరక జాయిన్ కాలేదు. నేను లాస్ట్ టైము మళ్ళీ తీసుకొని జాయిన్ అయ్యాను సార్. దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈ 7 days మాత్రం. నేనేం బుక్స్ చదవలేదు సార్. ఐ కేమ్ యాజ్ ఎన్ ఎంటీ బౌల్ టు దిస్ క్లాస్ అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద గిఫ్ట్స్ యు ఆర్ గివింగ్ బై పేయింగ్ జస్ట్ లైక్ 3,000 rupees ఆర్ 6,000 rupees. బట్ ఒకటి మాత్రం నేను చెప్పాలని అనుకుంటున్నాను సార్. ఇది నేను యుఎస్లో ఉండి చిన్న చిన్న ట్రైనింగ్లు ఒక $2,500 3,000 కట్టి అటెండ్ అయ్యాను సార్. కానీ యువర్ ట్రైనింగ్ వర్త్ $1 million సార్. నో బడీ విల్ టీచ్ వాట్ ఎవర్ ద ట్రైనింగ్ యు ఆర్ గివింగ్ బై లెర్నింగ్ టన్స్ ఆఫ్ బుక్స్. చాలా బుక్స్ చదివి చాలా నాలెడ్జ్ చెప్తున్నారు సార్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి. ఇది మాత్రం మనం ఏ హిమాలయ పర్వతాలకు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇన్ని బుక్స్ చదివి ఇంత నాలెడ్జ్ అయితే ఎవరు కారణ జన్ములు అని మా గ్రాండ్ ఫాదర్ అనేటోళ్ళు సార్. కొంతమంది వ్యక్తులు మాత్రమే అంటారు కారణ జన్ములు అని. ఎవరే గ్రేట్ పర్సన్ సార్, ఎవరే కారణ జన్ములు అని చెప్పి ఒక వ్యక్తిని నేను నా జీవితంలో చూశాను. మీరు తారసపడ్డారు సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ. కారణ జన్ములు అనేటువంటి వర్డ్ ఒకటి, డివైన్ వాయిస్ అనేది ఒకటి, వాళ్ళు అభిమానంతోనూ ఇంకో దానితోనూ చెప్పటం అనే దానికంటే కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి అడ్మిరేషన్ ఉంది చూసారు. ఇట్స్ నో డౌట్ అన్బిలీవబుల్. దాదాపు మనము 2 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాం నారాజు. సో చాలా విషయాలు మనం షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యి మనతో పాటు ప్రయాణం చేయడం వల్ల అనుభవాలు ఎలా మారుతూ వస్తాయి, లైఫ్లో అనుకున్నది సాధించడానికి ఏ మార్గాలు కరెక్ట్ అయిన మార్గాలు, వాళ్ళు అంటే మనల్ని నమ్ముకుని ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళ కోసం మనం పుస్తకాలు చదవడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మన బాధ్యతగా మనం భావిస్తాం. కానీ మంచి ఇది క్రియేట్ చేశారు వాళ్ళల్లో. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే చాలా ప్రొఫెషనల్ ఆడియన్సే మనకు కనిపిస్తూ ఉన్నారు. అవును, అది డీప్ అండ్ రూట్ లెవెల్లో ఆ నాలెడ్జ్ చూస్తే తప్ప అది మనం సెన్స్ చేయలేము. సో అలాంటి దాన్ని తీసుకొని వచ్చారు. ఏ తరహా ఆలోచన వాళ్ళని ఏ విధంగా డ్రైవ్ చేసింది అనుకోవచ్చు అంటారు అసలు? ఎందుకంటే మా ఆలోచనలో కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయి అంత ఇచ్చేస్తున్నారు అని అంటే విజువలైజేషన్లో జరిగినటువంటి మార్క్ ఏంటి, విజువలైజేషన్ ప్రాక్టీస్లో ఏముంటుంది? నారాజ్, జనరల్గా విజువలైజేషన్లో మనం ఇంతకుముందు నాలెడ్జ్, ప్రాక్టీస్ అని 2 ఉంటాయి. మనకు జ్ఞానము, ఆచరణ. జ్ఞానానికి ప్రపంచంలో ఎక్కడ కరువు లేదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎన్ని ఛానళ్ళు, ఎన్ని రకాలైన వెబ్సైట్లు ఓపెన్ చేసినా నీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది జ్ఞానం. జ్ఞానానికి తక్కువ లేదు. ఈ జ్ఞానాన్ని ఆచరించేది ఎవరు? ప్రాక్టీస్ చేస్తే కదా నీకు ఫలితాలు, అనుభవాలు వస్తాయి. అయితే విజువలైజేషన్ ఎక్కడ పనిచేస్తుందంటే మెంటల్ ప్యాటర్న్ ఏవైతే ఓల్డ్ అండ్ రస్టెడ్ ప్యాటర్న్ ఉంటాయో, అంటే మనం మెంటల్గా కొన్ని చోట బ్లాక్ అయిపోయి ఉంటామో ఆ బ్లాక్స్ను రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్ బిహేవియర్లో మోటివేట్ చేయడానికి విజువలైజేషన్ ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా చెయ్యాలనుకుంటున్నాను, నాకు తెలుసు ఈ బిజినెస్ పెడితే లాభాలు వస్తాయని తెలుసు, నాకు ఆ బిజినెస్ గురించి కూడా తెలుసు, అనుభవం ఉంది. కానీ డబ్బులు పెట్టి ముందుకు వెళ్ళాలంటే మనసు ఒప్పట్లా. అలాంటప్పుడు అదేంటి, ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది యాక్షనే. నీకు అన్నీ తెలుసు, నాలెడ్జ్ ఉంది, విజువలైజేషన్ చేస్తున్నావు, నువ్వు ఎలా మరి యాక్షన్ డెసిషన్ ఎలా తీసుకుంటావు? విజువలైజేషన్ ఏం చేస్తుందంటే మనిషి డెసిషన్ తీసుకోవడానికి అవసరమైన న్యూరాల్ కనెక్షన్ని కనెక్ట్ చేస్తుంది. నేను ఏదైతే చెయ్యడానికి ఇబ్బంది పడుతున్నానో, అడుగు ముందుకేయడానికి ఆలోచిస్తున్నానో, ఎక్కడైతే అనుమానాస్పదంగా నేను ఉంటున్నానో వీటన్నిటిని పటాపంచలు చేస్తుంది. చేస్తే నువ్వు సాధించే విజయం ఎట్లా ఉంటుందో అనుభవపూర్వకంగా విజువలైజేషన్లో చూడగలుగుతారు. ఎప్పుడైతే నా ఫ్యూచర్ అనుభవం ఇలా ఉంటుందా అని అనుకున్నప్పుడు బాడీ, బ్రెయిన్ 2 ఎమోషనల్గా యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడు ఎమోషనల్గా యాక్టివేట్ అవుతాయో మీకు నమ్మకము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇవి పెరిగిన వెంటనే ఏ యాక్షన్ ఇన్ని రోజులు తీసుకోలేదో, ఇన్ని రోజులు ఏ అడుగు అయితే వేయలేదో, ఇన్ని రోజులు ఏ డెసిషన్ తీసుకోవడానికి విపరీతంగా ఆలోచిస్తున్నావో దాన్ని మొత్తం బంద్ చేసి ఇమీడియట్గా అడుగు ముందుకేయడం మొదలు పెడతాం. ఇది విజువలైజేషన్కి ఉన్న పవర్.
ప్రాక్టీస్లో ఏ విధంగా ఉంటుంది? ఎలాగో సెప్టెంబర్ 3 నుంచి జరుగుతుంది, అందులో యోగ నిద్ర అనేది స్పెషల్. ఎస్ నారాజు ప్రాక్టీస్ అని అన్నాను. నాకు అనిపించింది ఏంటంటే చాలామంది నేను చూపించినప్పుడు చాలా కనెక్ట్ అయ్యామండి, చాలా నచ్చిందండి అని. కానీ వీళ్ళ జీవితాల్లో మార్పులు వస్తున్నాయా? వీళ్ళ జీవితాలు మారాలి కదా. చాలామంది నాలెడ్జ్ కోసం చూసేవాళ్ళు, చాలా మీరు అద్భుతంగా మాట్లాడారు అనేవాళ్ళు, నాకు వాళ్ళ వల్ల ఆనందం కలగదు. మీ జీవితం మార్చుకోగలిగారా? అయితే ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేసామో, నేను చెప్పింది నేను ఒక రోజు చెప్తాను, ఆ రోజు హోంవర్క్ ఇస్తాను ప్రాక్టీస్ చేయమని. చేస్తున్నారా లేదా అని చూస్తే మళ్ళీ మనకు ప్రతిరోజు ఉదయంగా బిజీ అయిపోతాం, చాలా పనులు ఉంటాయి, ఎన్నో బిజినెస్లు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అరే టైం దొరకలేదు సార్, ఎట్లాగో మళ్ళీ మీ రెండో ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ రోజు విన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నో, యువర్ బ్రెయిన్ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఆ అనుభవం ఏంటో మీకు తెలియాలి. ఇక థియరీ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఒకటే ఒకటి ప్రాక్టీసే. దట్స్ వై విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ 5 days. 5th డే ఇప్పుడు ఇవాళ అనుకున్నాం ఏంటంటే 6 days చేద్దాం. ఎందుకంటే 5th డే వినాయక చవితి వస్తుంది నారాజు. ఈ వినాయక చవితి రోజు, వినాయక చవితి అంటేనే విఘ్నాలకు అధిపతి వినాయకుడు, విఘ్నరాజు. ఎటువంటి విఘ్నాలు నీ జీవితంలో ఉండకూడదంటే ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంకల్పాన్ని యోగ నిద్రలో సబ్కాన్షియస్ మైండ్కి పంపించి అది చాలా బలంగా మార్చి ఆ రోజు నుంచి నీ జీవితం ఎలా మారుతుందో అనుభవం ఇవ్వడం కోసమే మనం 3వ తేదీ సెప్టెంబర్ స్టార్ట్ చేసాం. 5వ తేదీన యోగ నిద్ర ఎక్స్పీరియన్స్ నైట్ 9 to 10:30 ఇవ్వడం జరుగుతుంది. 6వ తేదీన వాళ్ళ అనుభవాలు వినడం జరుగుతుంది. సో ఇలా 6 రోజుల పాటు ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో ఇంతవరకు మేము తెలుసుకున్న దానికి, అనుభవపూర్వకంగా తెలుసుకున్న దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది. కానీ ఈ అనుభవానికి ముందు ఉండవలసిన జ్ఞానం కూడా అవసరమే. దాంతోపాటు ఈ అనుభవం వల్ల అసలు ఈ ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారా. థ్యాంక్ యూ సో మచ్. రేవేష్ సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది నేను ఒక్కడిని ఫీల్ అవటం కాదు, క్లాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు, అంటే మొన్న ఎన్రోల్ చేసుకుని ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. ఫీడ్బ్యాక్ కూడా అంతే బాగుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుంది. అలాగే విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవునా, ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ.